ఆశ్చర్యకరుడైన దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములు కలుగునుగాక ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాలంలో అనగా 2024 సంవత్సరము ఆగస్టు నెల 23వ తేదీ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యమును మనము చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్న లేఖన భాగము నేను చదువుచున్నాను. మీరందరూ కూడా శ్రద్ధతో వినాలని మీకు మనవి చేయుచున్నాను. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలమును కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాను నేను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేనని. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియచేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు చేస్తేని గాని ఇంకనూ చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి, కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము. ఎలయనగా పిలువబడిన మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను నేను. ఆమేన్. ఈ లేఖనమును ఆధారం చేసుకొని మనం ఈరోజు ధ్యానించుకుంటున్న అంశము పేరు, నీ జీవితము సువార్తకు తగినట్టుగా ఉన్నదా. ఈ అంశమును దేవుని ప్రవక్త జూన్ నెల 20వ తేదీ 1963వ సంవత్సరంలో బోధించి ఉన్నారు. నీ జీవితము సువార్తకు తగినట్టుగా ఉన్నదా అనే అంశంలో నుండి ఇప్పుడు కొన్ని శ్రేష్టమైన మాటలు చదువుకొని ధ్యానించుకుందాం. దేవుడు తన పరిశుద్ధాత్మను పంపి మానవుని హృదయమును తట్టినప్పుడు ఉద్దేశపూర్వకముగా అతడు దాన్ని తృణీకరించినట్లయితే ఇక ఎన్నటికీ అతనికి అవకాశం ఉండదు. నీవు సంఘములో కూర్చొనవచ్చును, బోధింపబడే సువార్తను విని ఉండవచ్చును, చివరికి దాన్ని అంగీకరింపవచ్చును, బోధింపబడినది సత్యమని నాకు తెలుసని కూడా నీవు అనవచ్చును. అయితే దాన్ని అనుసరించకపోతే అది నీకు ఏమాత్రము ప్రయోజనకరముగా ఉండదు. చూసారా, అది సత్యమని నేను నమ్ముచున్నానని నీవు అనుచున్నావు. ఎందుకనగా దాన్ని నీవు విన్నావు, దానికి అనుకూలంగా కూడా నీవు మాట్లాడతావు. నీవు ఇలా అనవచ్చు, 100కి 100% అది ఖచ్చితం. అయితే ఏమిటి లాభం? దానిని నీవు చెయ్యాలి. గ్లోరీ, దాన్ని నువ్వు చెయ్యాలి కదా. నీకు చాలా చక్కగా మంచిగా ఉంది అని నీవంటే సరిపోదు. నీవు బ్రతకాలంటే దాన్ని త్రాగాలి కదా. నా భావం మీకు అర్థమైందా?
ఇది నిత్య జీవం. దాన్ని త్రోసివేసినట్లయితే కృపా గీతను దాటి తీర్పులో నీవు నిలబడవలసి ఉంటుంది. దాన్ని ఇప్పుడు వద్దంటే మరి అన్నటికీ అది నీకు దొరకదు. నా బోధ వినటానికి వచ్చి మీరు మరొక బోధకుని మాటలకు బాధ్యులు కాలేరు. నేను చెప్పేది సరైనది అయినట్లయితే దానికి మీ జీవితాలను సమర్పించుకొనుడి. నేను చెప్పే మాటలలో నిత్య జీవము కలదని నీవిప్పుడు తెలుసుకున్నట కంటే మరి ఎక్కువైన ప్రయోజనం నీకు మరి ఏదైనా ఉందా? 1000 సంవత్సరాల వరకు బ్రతికే మాత్రలు సైన్స్ ద్వారా రుజువుపరచబడినవని చెప్పి వాటిని నీకు ఇస్తానని నేను అన్నట్లయితే నీవు ఎలా స్పందిస్తావు? మంచిది, ఆ మాత్రలు ఉన్నాయని తెలుసుకుంటే సరిపోదు. వాటిని నీవు తీసుకొని ఎంత కష్టమైనా వాటిని నీవు మృంగాలి. దానికి బలిపీఠపు పిలుపు అక్కర్లేదు. కేవలము దాని విషయమై నీవు క్రియ చెయ్యాలి. నిత్యుడగు దేవుడు తన పునరుద్ధాన శక్తి ద్వారా నీకు నిత్య జీవమును వాగ్దానము చేశాడు. ఆమేన్. అది రుజువుపరచబడినది. అయితే దాన్ని నీవు పొందకుండా సాతాను తన సేనతో కలిసి సర్వ విధములుగా ప్రయత్నించును. వాడు నిన్ను సువార్తను విననిస్తాడు, అలాగే దానిలో ఆనందింపబడనిస్తాడు. కానీ దాన్ని నీవు పొందకుండా సకల విధములుగా అడ్డుపడతాడు. కనుక దాన్ని నీవు గుర్తించాలి. బోధను నీవు వింటావు, అది సత్యమని ఒప్పుకుంటావు, అంతవరకు సరే. మరి దాని ప్రకారము జీవించుటకు వచ్చేసరికి ఎన్నో సాకులు చెప్తుంటావు. ఇప్పుడు కాదులే, ఈసారి తప్పకుండా పొందుతాను, ఇంకా సమయం ఉందలే. చూసారా, నేడు ఎంతోమంది ఇలానే ఉన్నారు. దేవుడు నిన్ను దర్శించు కాలమున నీవు తృణీకరిస్తే దేవుని నుండి నీకు నిత్య ఎడబాటే. మరి ఆమేన్. ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవును సర్వశక్తిమంతుడవునైనా మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడా, ఈ ఉదయకాలంలో మీ సన్నిధి మా మధ్యలోనికి తీసుకొని వచ్చి దేవా, మా కుటుంబాలతో మేమందరం మీ సన్నిధిలో గడుపుటకు మీరు ఇచ్చిన అవకాశమును బట్టి స్తోత్రము నాయన. చదవబడిన ఈ గొప్ప మాటలకు మీ ఆశీర్వాదమును జత చేసి మా అందరితో మీరు మాట్లాడమని యేసు క్రీస్తును ఘనమైన మీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ యొక్క ఉదయకాలంలో మరలా మనం అందరము కూడా దేవుని సన్నిధిలో మన కుటుంబాలతో కలిసి ఇలాగ దేవుణ్ణి స్తుతించుటకు, దేవుణ్ణి మహింపరచుటకు, దేవుణ్ణి ఆరాధించి ఆయన మాటలు వినుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఒకసారి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. మంచిది. మనము లూకా సువార్త 14వ అధ్యాయం 15వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకొని నీ జీవితం సువార్తకు తగినట్టుగా ఉన్నదా అనే అంశంలో ఎన్నో విషయాలు మనము చూడవచ్చు. అందులో ముఖ్యముగా మనం చదువుకున్నటువంటి కొన్ని మాటలు, కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. దేవుని ప్రవక్త ఇలా అంటున్నాడు, దేవుడు తన పరిశుద్ధాత్మను పంపి మానవుని హృదయమును తట్టినప్పుడు. అంటే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే, దేవుడు ఎప్పుడైనా సరే మానవ హృదయాన్ని పరిశుద్ధాత్మ ద్వారా తడతాడు. దేవుని విధానం అది. అయితే ఉద్దేశపూర్వకముగా అతను దాన్ని తృణీకరించినట్లయితే ఇక ఎప్పటికీ అతనికి అవకాశం ఉండదు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు, ఒక్కసారి నీకు అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని నువ్వేం చేస్తున్నావు, నాకు అవసరం లేదని త్రోసివేస్తున్నావు. అప్పుడు నీకు ఇంక అవకాశం ఎప్పటికీ ఉండదు. చాలాసార్లు చూడండి, ప్రజలు ఎలా ఉంటారంటే సంఘములో కూర్చుంటారు, బోధింపబడే సువార్తను వింటారు,
చివరికి దాన్ని అంగీకరిస్తారు, బోధింపబడేది సత్యమని అంటారు. అయితే దాన్ని అనుసరించే సమయం వచ్చేసరికి ఏమండి వారికి చాలా కష్టమైపోతా ఉంది. ఇప్పుడు అది నువ్వు అనుసరించకపోతే, నువ్వు చర్చిలో కూర్చున్నా, బాగుందని చెప్పినా, లేకపోతే అది సత్యమని నువ్వు ఒప్పుకున్నా, దాన్ని అనుసరించకపోతే ఏమాత్రము ప్రయోజనముగా ఉండదు. నువ్వు అనొచ్చు అది సత్యమని నేను నమ్ముచున్నాను, ఎందుకంటే నువ్వు దాన్ని విన్నావు కాబట్టి నువ్వు అంటావు, దానికి సానుకూలంగా కూడా మాట్లాడతావు. అది కరెక్టేనండి, అలా ఉండకపోతే ఎలాగండి, అది సత్యం అని నువ్వు దానికి అనుకూలంగా మాట్లాడతావు. 100% అది ఖచ్చితంగా అంటావు కూడా. అయితే దానివల్ల ఉపయోగం ఏమీ లాభం లేదు. అవునా కదా? దాన్ని అనుసరించాలి కదా, దాన్ని నువ్వు చెయ్యాలి కదా. చాలా చక్కగా ఉంది, మంచిగా ఉందని చెప్తే సరిపోదు. నీవు బ్రతకాలంటే నువ్వు త్రాగాలి, అంతే కదా. ఇప్పుడు నువ్వు చనిపోతూ ఉండగా, దాహంతో ఉండగా నువ్వు నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? నీళ్లు త్రాగాలి. ఇప్పుడు వాక్యం అంటే ఏంటి? జీవజలం. ఈ జీవజలం నిన్ను బ్రతికిస్తుంది. కానీ నువ్వు తాగకుండా బాగుంది, చాలా మంచిది, 100% కరెక్టు పట్టుకుంటున్నారా? ప్రవక్త ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, దీని భావం ఏంటో? ఇది నిత్య జీవము. దాన్ని నువ్వు త్రోసివేసినట్లయితే కృపాగీతను దాటి తీర్పులో నిలబడవలసి ఉంటుంది. దాన్ని ఇప్పుడు నువ్వు వద్దంటే మరి అన్నటికీ నీకు అది దొరకదు. ఇంకొక విషయం చెప్తున్నాడు ఇక్కడ. ఈ రోజున చాలామంది సంఘాల్లో చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు అదేంటంటే, ఈ అంత్యకాల వర్తమానంలో కూడా ఒక సంఘంలో కూర్చొని ఆ దైవజనుడు చెప్పే బోధ వినటానికి వచ్చినప్పుడు ఆ దైవజనుడు చెప్పే బోధ ఏంటో గ్రహించి ఆ బోధ ప్రకారంగా జీవించాలి, ఆ వాక్య ప్రకారం. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు యూట్యూబ్లో వచ్చినాయి లేవు, ఆ యూట్యూబ్లో చూసి ఆయన బాగా చెబుతున్నాడు, ఈయన బాగా చెబుతున్నాడు, ఆయనలాగా మా పాస్టర్ గారు చెప్పట్లేదు, అందుకే ఇక్కడ అంటున్నాడు, నీవు నా బోధ వినటానికి వచ్చి మరొక బోధకుని మాటలకు బాధ్యుడు కాలేదు. అంటే ఏంటి? ఎక్కడైతే నువ్వు కూర్చొని వింటున్నావో అక్కడ ఆ బోధకుని మాటలకు నువ్వు బాధ్యుడి. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ దైవజనుడు చెప్పే బోధ సరైనదైతే దానికి మీ జీవితాన్ని సమర్పించుకొని మొట్టమొదటిగా సంఘములో ఏ క్రమాన్నైతే ప్రవక్త ద్వారా పెట్టాడో దాన్ని మొదట మనము స్థానిక సంఘంలో ప్రారంభించాలి, నువ్వు అనుసరించాలి. వేరే సంఘ బోధకుడికి నువ్వు బాధ్యుడివి కాదు. పట్టుకుంటాను ఈ పాయింట్. ఈరోజు ఏమైందంటే చర్చిలో చెప్పే బోధను ఎక్కువగా వినరు, దాన్ని అసలు వారమంతా నెమరవేయాలి. దాన్ని చక్కగా ఏం చేయాలంటే అందులో ఎక్కడ నేను తప్పిపోతున్నానో, పాస్టర్ గారు చెప్తున్నాడు దాన్ని నేను అనుసరిస్తున్నానా లేదా అనేది ఆలోచించాను. అక్కడ ఆ ట్యూబ్లో ఈ ట్యూబ్లో ఆ సంఘంలో ఆ పాస్టర్ గారు భలే చెప్పాడు, అక్కడ ప్రజలు ఆ సేవకునికి బాధ్యులు. ఆమెన్ చెప్తారా? నేను చెప్పే మాటల్లో నిత్య జీవము కలదని మీరు నమ్మినప్పుడు ఆమేన్, నువ్వు దాన్ని తెలుసుకున్నట కంటే మరి ఎక్కువైన ప్రయోజనం ఇంకెక్కడైనా ఉందా? మరి ఏదైనా ఉందా? లేదు కదా. ఉదాహరణకి 1000 సంవత్సరాల వరకు బ్రతికే మాత్రలు సైన్స్ ద్వారా సిద్ధపరచబడినాయి అని చెప్పి నీకు వాటిని ఇస్తానని చెప్పినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావు? చెప్పండి. అబ్బా 1000 సంవత్సరాలంట సైన్స్ కనిపెట్టిందంట, ఆ మాత్రలు తొందరగా నేను వేసుకోవాలి. ఎందుకు ఆశ అంటే చెప్పండి, 1000 సంవత్సరాలు బ్రతకాలి.
అయితే ఆ మాత్రలో ఉన్నాయని తెలుసుకుంటే సరిపోదు, వాటిని నీవు తీసుకొని ఏం చేయాలి? ఎంత కష్టమైనా సరే లోపలికి మింగాలి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దీన్ని ఎందుకు ప్రవక్త చెప్తున్నాడంటే, అతి త్వరలో ఈ చివరి కాలం ఉన్న వధువు 1000 ఏళ్ల పరిపాలన కొరకు సిద్ధపడుతుంది. ఆ ఎత్తబాటు దేనికంటే 1000 సంవత్సరాలు మనము ఆయనతో రాజ్య పరిపాలన ఉండబోతున్నాం. ఇప్పుడు వాక్యములో ఉంది, నువ్వు వింటున్నావు, దానికి బలిపీఠ పిలుపు అక్కర్లేదు. అవసరమా? కేవలము దాని విషయమై నీవు క్రియ చెయ్యాలి. చప్పట్లు కొట్టి తెలుస్తుందిద్దాం. హల్లెలూయా. క్రియ చేయటం అంటే దానికి తగినట్టుగా జీవించాలి. ఆ మాటలు విన్న తర్వాత, వింటున్నారా, చక్కగా ఏం చేయాలి? నువ్వు ముందు మారు మనసు పొంది ఇంకా రక్షణ పొందకపోతే పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడాలి. బాప్తిస్మం తీసుకుంటే సరిపోదు, పరిశుద్ధాత్మతో, అది వాగ్దానం. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది నిన్ను క్రీస్తు వలె మార్చివేస్తుంది. అది ఖచ్చితంగా క్రీస్తు జీవము నీలో ఉండి ఆయన చెప్పిన ప్రతి మాటకు లోబడి అనుసరించేటువంటి విధానంలోకి నేను నడిపిస్తుంది. ఈ రోజున సంఘాల మధ్యలో ప్రేమ అనేది లేదు, ఐక్యత అనేది లేదు, కుటుంబాల్లో లేదు, సంఘాల్లో లేదు. ఇది చాలా భయంకరమైనటువంటి కార్యం. దుష్టుడు కుటుంబాలని, సంఘాలను పాడు చేయటానికి కేవలం బాప్తిస్మం అయితే తీసుకుంటున్నాం, కానీ అసలు కొంతమంది అయితే తీసుకోలేదు. తీసుకున్న తర్వాత సువార్తకు తగినట్టుగా జీవించాలిగా. జీవించకపోతే నిత్య జీవంలో ఎలా ప్రవేశిస్తావు? ఆమేన్. ఇప్పుడు దేవుడు నీకు ఈ అంత్యకాల సువార్త ద్వారా 1000 ఏళ్ల పరిపాలనకు సిద్ధపరచడానికి ఆ నిత్యుడగు దేవుడు తన పునరుద్ధాన శక్తి ద్వారా నీకు వాగ్దానం చేశాడు నిత్య జీవం. అది రుజువుపరచబడింది. అయితే దాన్ని పొందకుండా సాతానుడు తన సేనతో కలిసి సర్వ విధాలా ప్రయత్నిస్తుంటాడు. ఏం పొందుకోకుండా ఉండటానికి? నిత్య జీవం. ఇదిగో ఈ కుటుంబంలో ప్రవేశించాలి, సమాధానం లేకుండా చేయాలి, ఐక్యత లేకుండా చేయాలి, పలుక్కోకుండా చేయాలి, ప్రేమ లేకుండా చేయాలి. ఇదంతా చేస్తుంది ఎవరు? సాతాను. వాడి యొక్క, వింటున్నారా, ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, వాడు నిన్ను సువార్త విననిస్తాడు, దానిలో ఆనందపడనిస్తాడు, కానీ నీవు దాన్ని పొందకుండా సకల విధాలుగా అడ్డుపడతాడు. గనుక నీవు దాన్ని గుర్తించాలి. ఆమేన్. ఈరోజు ఇక్కడే ఉంది సమస్య. గుర్తించలేకపోతా ఉన్నారు. ఏం చేస్తున్నారు తెలుసా? నేను బాగానే ఉన్నాను, నేను బాప్తిస్మం తీసుకున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, అయితే ప్రయోజనం లేదు. వాక్యం విన్న తర్వాత వెంటనే ఏం చేయాలి? దానికి లోబడి దాన్ని అనుసరించాలి. ఇదిగో మీరందరూ కూడా ఐక్యతతో ఉండండి, దేవుని ప్రేమతో ఉండండి అన్నప్పుడు దయ్యం ఏం చేస్తా అంటే అది విననిస్తాడు. కరెక్టే ఉండాలంటాము. ఆ తర్వాత కుటుంబాల్లో, సంఘాల్లో ఏం చేస్తాడంటే చిన్న చిన్నవి పెడతాడు. పెట్టగానే ఆ ప్రేమ, ఆ ఐక్యత తొలగిపోదు. ఎవరేమన్నా ఈ నీ జీవితం సువార్తకు తగినట్టుగా ఉన్నదనే అంశం నేను చాలాసార్లు చదివాను. అది నాకు చాలా ఇష్టం. నిన్ను ఎవరేమైనా అనగానే ఇక వాళ్ళతో మాట్లాడకుండా ఉంటాం, వాళ్ళ వైపు చూడకుండా ఉంటాం. వింటున్నారా? యేసుక్రీస్తు గురించి మాట్లాడతాడు ఇందులో ప్రవక్త. నేను ముగించబోతున్నాను. యేసుక్రీస్తు వారిని అనేక రకాలుగా నిందించారు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు రకరకాలుగా మాట్లాడాడు. ఆయన గురించి మాట్లాడితే చెడ్డగా, ఆయన ఎన్నడూ కూడా వారి గురించి పట్టించుకోకుండా తాను పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సువార్తకు తగినట్టుగా ఆయన గురించి లేఖనాలు ఏం చెప్పండి అవన్నీ దగ్గర పెట్టుకొని ప్రతిదీ తూచ తప్పకుండా పాటించాడు ఆయన. ఆమె చెప్తారా? ప్రతిదీ కూడా వ్యతిరేకత వచ్చిన ఆయనకు అన్ని నిందలే. ఈరోజు మనము ఎత్తబాటు కొరకు సిద్ధపడే ఆయనలో భాగమైన వధువైన మనము
ఈ కాలానికి వచ్చిన సువార్తకు తగినట్టుగా మనం జీవించాలా వద్దా? ఆ జీవితాన్ని జీవించకుండా సాతానుడు అడ్డుపడుతుంటాడు. దాన్ని గుర్తించాలి అంటున్నా. బోధనను వినటం కాదు, సత్యమని ఒప్పుకోవటం కాదు, మరి దాని ప్రకారముగా జీవించుటకు వచ్చేసరికి చాలా మంది ఏం చేస్తున్నారు? సాకులు చెప్తున్నారు. నా వల్ల కావట్లేదు, నేను అలా ఉండాలని ఉంది, ప్రార్థించుకోవాలని ఉంది, ఇదిగో బైబిల్ చదువుకోవాలని ఉంది, ఇదిగో సహవాసానికి రావాలని ఉంది, ఇదిగో వాక్య ప్రకారంగా జీవించాలని ఉంది, ఇతరులకు ఈ సువార్త ప్రకటించాలని ఉంది, ఇదిగో దశంభాగం కూడా తీయాలని ఉంది, ఇదిగో ఇలా ఇలా సమస్తం మీరు చెప్తున్నారు పాస్టర్ గారు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వింటుంటే బాగుంది, కానీ చేసేటప్పటికి వచ్చేసరికి నాకు కష్టమైపోతా ఉంది. ఇప్పుడు కాదులే, ఈసారి చూస్తా. దైవజనుడు చెప్తున్నప్పుడు వింటున్నారు అందరూ, కుటుంబంలో సంఘములో యజమానుడు చెప్తున్నప్పుడు ఎంతమంది అనుసరిస్తున్నారు, వెంటనే స్పందిస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. అలా నిన్ను అడ్డుపడి ఆపివేసేది ఏంటంటే దయ్యమే. ఇప్పుడు కాదులే, చూద్దాములే, చేద్దాములే, పోదాములే, ప్రార్థిద్దాములే, బైబిల్ చదువుదాములే, దేవుని కార్యాలకు ముందుకు పోనీయకుండా ఆపేది ఎవరు? సాతానుడే. అయితే నువ్వు గుర్తించి వెంటనే చేయాలి. సమయం ఉందలే, చూద్దాములే. నేడు ఎంతో మంది ఇలాగే ఉన్నారు. దేవుడు నిన్ను దర్శించు కాలమున నీవు దాన్ని తృణీకరిస్తే దేవుని నుండి ఇక నీకు నిత్య ఎడబాటే. మరి కాబట్టి దేవుడు డైరెక్ట్గా వచ్చి నీతో మాట్లాడు, కానీ సేవకుల ద్వారా, పాస్టర్ గారి ద్వారా, వింటున్నారా, కుటుంబ యజమాని ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, కుటుంబంలో పిల్లలకి ఏం చేస్తుంటాడు? హెచ్చరిక చేస్తాడా లేదా? చేసినప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే లోబడాలి, ఆలస్యం చేయకూడదు. ఇప్పుడు కాదు అని చెప్పించేది ఎవరు? దయ్యం. వాడి మాట మనం వినొద్దు, దేవుని మాట విందామా? వెంటనే లోబడదామా వాక్యానికి? ఆ 1000 ఏళ్ల పరిపాలన కొరకు దేవుడు సిద్ధపరిచే ఈ కాలపు వర్తమానం అనే మాత్రలు మింగి వాక్య ప్రకారంగా జీవించి ఆవలిగట్టుకు వెళ్ళిపోవటానికి మనం అందరం సిద్ధపడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా, ప్రభువా, ఈ ఉదయ కాలంలో మా కొరకు మీరు సిద్ధపరిచిన మీ జీవవాక్కులను బట్టి స్తోత్రం నాయన. ఈ రోజున మా ప్రభువా, విని వెళ్ళిపోవటం కాదు నాయన, బాగుందని మెచ్చుకోవటం కాదు నాయన, అయా దానికి అనుకూలంగా కూడా మాట్లాడటం కాదు నాయన. ఓ, ఈ చివరి కాలంలో మీరు ఇచ్చినటువంటి మహిమకరమైనటువంటి సువార్తకు తగినట్టుగా మా జీవితాలు ఉండాలి ప్రభువా, దాన్ని అనుసరించాలి నాయన. సాకులు వద్దు ప్రభువా. అయా మేము సాకులు చెప్తున్నామంటే అయా సాతాను మాట మేము వింటున్నాం, వాడి మాట మేము వినకుండా మీరు ఏ రోజైతే మాకు హెచ్చరిక చేశారో, ఏ సమయంలో అయితే మాకు చెప్పారో వెంటనే మేము లోబడతాం ప్రభువా. ఇప్పుడే మీరు దేవుని సన్నిధిలో మోకరించి మీరు 2 చేతులు ఎత్తి, అందరూ కూడా చేతులు ఎత్తండి. ప్రతి ఒక్కరు కూడా మోకరించి చేతులు ఎత్తాలి అందరూ. యేసయ్యా, ఇప్పుడే ప్రభువా మీ సన్నిధిలో మేము అందరూ మీ కుటుంబాల్లో ఎక్కడైతే మీరు మోకరించారో అందరూ కూడా చేతులు ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, అయా ప్రతి ఒక్కరు ఎత్తాలి చేతులు. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడారు. పాస్టర్ గారు కాదు, పాస్టర్ గారిలో ఉన్న దేవుడు మాట్లాడాడు కనుక నువ్వు లోబడు. నీ మూర్ఖత్వం, నీ వ్యతిరేకత తీసేయి. ప్రభువా, ఇప్పుడే నేను లోబడుతున్నాను ప్రభువా. 2 చేతులు ఎత్తి మీ సన్నిధిలో లొంగుతున్నాను ప్రభువా. అందరూ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, విని వెళ్ళిపోతే ప్రయోజనం లేదయ్యా. అందరూ కూడా ప్రార్థన చేయండి. లొంగిపోతాం ప్రభువా, లోబడతాము నాయన, విధేయత చూపిస్తాం ప్రభువా. ప్రార్థన చేసుకోండి ఎవరికి వాళ్ళు. నా జీవితంలో ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ నా తండ్రి నువ్వు ఇచ్చిన ఈ వర్తమాన విషయంలో తప్పిపోతున్నాను, ఏ విషయంలో సాతానుడికి నేను అవకాశం ఇస్తున్నాను, వాడి మాట వింటున్నాను, ఇప్పుడే నేను దిద్దుకుంటాను ప్రభువా. ఇది దిద్దుబాటు గృహమైనది, సరి చేసుకునే సమయమైనది. సువార్తకు తగినట్టుగా జీవించే ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు.
హల్లెలూయా. అందరూ మాట్లాడండి, దేవునితో మాట్లాడండి. సంపూర్ణముగా నీకు సమర్పించుకున్నాను ప్రభువా. నా 2 చేతులు ఎత్తి నా శరీరము, నా ఆత్మ, నా ప్రాణము మీకు సంపూర్ణంగా లోబరుచుకొని అయా సువార్తకు తగినట్టుగా జీవించే కృప నాకు దయచేయను. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, ఇది మనం మాట్లాడిన మాట విలువైన మాటలు ప్రభువా. నేను లోబడతాను ప్రభువా, మీ వాక్యానికి జీవిస్తాను ప్రభువా. వధువు నీ వధువు నీలో భాగమైన వధువు నీలో సంపూర్ణ సిద్ధి పొందినా నీ వాక్యపు వధువు నీలో సంపూర్ణ అందరూ గట్టిగా అందరూ నీ వాక్యపు వధువు ఆది అపోస్తలుల పడాలి ఉపదేశము పొంది ఆది అపోస్తలుల ఉపదేశము పొంది స్థాపించబడి ఉన్నది జీవించు అది స్థాపించబడి ఉన్నది. చక్కగా గట్టిగా గట్టిగా వధువు నీ వధువు నీలో భాగమైన వధువు నీలో సంపూర్ణ సిద్ధి పొందినా నీ వాక్యపు వధువు వాక్యము కాని వాటిని ఆశయించుకొని ఆమేన్ వాక్యము ఆశయించుకొని ఈ కాలపు వర్తమానంలో కొనసాగుచున్నది ఈ కాలపు వర్తమానంలో కొనసాగుచున్నది. అవును ప్రభువా, ఈ రోజున మాకు ఇచ్చిన ఈ గొప్ప వర్తమానం మమ్మలను సువార్తకు తగినట్టుగా జీవింప చేసేదని మేము సంపూర్ణంగా విశ్వసించుచున్నాం ప్రభువా. ఎందుకంటే నాయన అది మాకు అసాధ్యము కానీ మీకు సమస్తము సాధ్యమే ప్రభు. వాక్యమునకు లోబడినప్పుడు, వాక్యమును అనుసరించడం ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్ముడు మాలో ఉండి ఆ వాక్యాన్ని నెరవేర్చే దేవుడవు మీరే ప్రభు. ఆ రీతిగా మనమందరము కూడా ఆయనకి సమర్పించుకొని ఒక తీర్మానం చేసుకొని చుండగా ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడైన మా దేవ, మా మధ్యలో ఈరోజుండి ఈ ఉదయకాలంలో కుటుంబ బలిపీఠపు ఆరాధనలో మా కుటుంబాలకు కావలసిన విలువైన మాటలు మీరు అందించారయ్యా. ఆ మాటలు విని వెళ్ళిపోవటం కాదు కానీ, బాగుందని చెప్పటం కాదు కానీ, దానికి సానుకూలంగా స్పందించటం కాదు కానీ ప్రభువా దాన్ని అనుసరించాలని మాట్లాడారు ప్రభువా. తప్పకుండా మా తండ్రి ప్రతి ఒక్కరు ఈ ఉదయకాలం ఎంతమంది విన్నారో అవును మా తండ్రి వారందరూ స్పందించినట్లు, లోబడినట్లు, అనుసరించినట్లు సహాయం చేయండి నాయనా. ఎంతోమంది నాయన ప్రపంచవ్యాప్తముగా నీ పిల్లలు మీ ఎన్నికలో ఉన్నవారు సంఘ శాఖలు ఇరుక్కుపోయి నాయన ఈ అంత్యకాల వర్తమానం అంటే ఏంటో తెలియని వారు ఉన్నారు.
తెలిసి కూడా సాకులు చెప్తున్నారు. అయ్యా ఇదిగో మా తండ్రి, అంత్యకాల వర్తమానం సంఘాల్లో కూడా ఈ రోజున నిజమైనటువంటి ప్రత్యక్షత లేకుండా అయ్యా వింటున్నారు, కానీ అనుసరించే విధానం లేకుండా పోయింది ప్రభువా. దయచేసి మా ప్రభువా, మొట్టమొదటిగా మా వ్యక్తిగత కుటుంబాల్లో, సంఘాల్లో ఆ అద్భుతమైన బయలుపాటు మీరే అనుగ్రహించండి ప్రభువా. అయ్యా అనుసరించే కృప ప్రతి ఒక్కొక్కరికి దయచేయమని. ఎందుకంటే నాయన రాకడ దినాల్లో మేమున్నాము. అయ్యా రాకడ గుర్తులు నెరవేరుతున్నప్పుడు మేము ఖచ్చితంగా నాయన ఆ వాక్యమును అనుసరించి జీవించే కృప దయచేయమని. ఈ పగలంతా మా పనుల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండి, ముఖ్యంగా ప్రభువా ఈరోజు మాత్రం ఎంతమంది వాక్యం విన్నారో వారందరి జీవితంలో ఒక అద్భుత కార్యం జరిగించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తును ఘనమైనటువంటి మీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప మనందరికీ, మన ఆత్మలకు తోడై ఉండును గాక. ఆమేన్.